గైస్ మీరు ఒక బెస్ట్ బడ్జెట్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నట్టయితే మీకు వివో నుంచి వివో Y19s అనే మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఇది మనకి అప్కమింగ్ మొబైల్ అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ 5G మొబైల్ అని చెప్పొచ్చు ఈ ఇయర్‌లో. మనకి ఈ మొబైల్ మీడియం యూజర్స్‌కి చాలా బాగుంటదనమాట. మనకి ఎక్కడ కూడా యూజ్ చేసేటప్పుడు కూడా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటది. లాగ్స్ గానీ, ఎర్రర్స్ ఇలాంటి ఫీలింగ్స్ అయితే ఉండదనమాట. మనకి వివో కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా కొంచెం బాగుంటది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం వివో Y19s మొబైల్ గురించి పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది అనమాట. సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. IP64 వాటర్ రేటింగ్ ఉంది. అలాగే మిలిటరీ గ్రేడ్ ప్రొడక్షన్ వస్తుంది అని చెప్పొచ్చు. ఇంకా మనకి మొబైల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఇందులో మనకి సైడ్ మోటర్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది అనమాట. మనకి బడ్జెట్కి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇవ్వడు, సైడ్ మోటర్ ఇస్తారని చెప్పొచ్చు. ఈ కెమెరా మీరు గమనించినట్లయితే మనకి రింగ్ LED లైట్ కూడా ఉంటుంది అనమాట. ఇది మనకి వివో V50 సిరీస్ లో బెటర్ అని చెప్పొచ్చు. మనకి డిజైన్ కూడా చాలా బాగుంది అనమాట. మనకి మొబైల్ చూసేటప్పుడు ఒక ప్రీమియం లుక్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే పబ్లిక్ యూజ్ చేసేటప్పుడు కొంచెం బాగుంటుంది మీ మొబైల్ అంతా కూడా. ఇక మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి 6.68 ఇంచెస్ IPS LCD డిస్ప్లే రాబోతుంది. అలాగే 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1000 నీట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది అనమాట. మీరు OTT కంటెంట్స్ అన్ని కూడా HDలో అయితే చూడొచ్చు అనమాట. చాలా మంది ఏమనుకుంటారు AMOLED డిస్ప్లే తోప అంటారు, బట్ మనకి IPS LCD డిస్ప్లే కూడా ఒకప్పుడు తోపే అనుకోండి. బడ్జెట్ కాబట్టి మనకి IPS LCD డిస్ప్లే పెడతారు అనమాట. పర్లేదు, మనకి డిస్ప్లే కూడా చాలా బాగుంది. ఇందులో మనకి ప్రాసెసర్ చూసినట్టయితే యూనిసాక్ టిగర్ T612 అనే ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది కొత్త ప్రాసెసర్ అనమాట. నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. కొత్త ప్రాసెసర్ కాబట్టి మనకి పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది. ఇది మనకి 12 నానోమీటర్ బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. అడ్వాన్స్డ్ అని చెప్పొచ్చు. ఇంకా మనకి 12 నానోమీటర్ అంటే మనకి ప్రాసెసర్ కూడా కొంచెం బాగుంటుంది. పర్ఫార్మెన్స్ వచ్చే మాదిరిగా అయితే వీళ్ళు బిల్డ్ చేసి పెట్టిండారు. ఇది మనకి LPDDR5X ర్యామ్ టెక్నాలజీ ఉంది. eMMC 5.1 స్టోరేజ్ టెక్నాలజీ రాబోతుంది అనమాట. మనకి ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ కూడా చాలా బాగుంది. మీరు మొబైల్స్ ఫైల్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినా కూడా మీకు స్టోరేజ్ అయితే కొంచెం బెటర్గా అయితే కంట్రోల్ చేస్తుంది అనమాట. Android 14 రాబోతుంది అనమాట. ఇంకా Android 14 కాబట్టి పర్లేదు, మనకి కొన్ని ఫీచర్స్ కూడా అడ్వాన్స్డ్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ పెట్టితే కొంచెం బాగుండేది అనమాట. బడ్జెట్ మొబైల్ కొంచెం హైప్ అయితే ఉండేది. అలాగే ఫన్ టచ్ 14 అనమాట. మనకి ఫన్ టచ్ 14 ఏం చేస్తుంది అంటే కొన్ని ఇష్యూస్ అనేది డిక్రీజ్ చేస్తుంది అనమాట. లైక్ హీటింగ్ ఇష్యూస్ కావచ్చు. మీకు ఇంక ఓవరాల్గా ఈ ప్రాసెసర్ అంటే మీడియం గేమ్స్ అయితే హ్యాండిల్ చేయగలదు అనమాట. హై రేంజ్ గేమ్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీడియం లెవెల్ గేమ్స్ అయితే మీకు అయితే బెటర్గా అయితే హ్యాండిల్ చేయగలదు. ఇంకా మనం కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి డబుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒక ఫ్లాష్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా చూసినట్టయితే 50 MP ఇచ్చారు. ఇందులో మనకి సామ్సంగ్ J1 సెన్సార్ అయితే యూజ్ చేస్తారనమాట. మనకి ఇంకా ఈ సెన్సార్ ఉన్నట్లయితే ఫొటోస్ అనేవి కొంచెం బాగానే వస్తాయని చెప్పొచ్చు. అంటే బడ్జెట్ కదా, దానికి తగిన విధంగా ఫొటోస్ వస్తాయన్నమాట. అలాగే ఇందులో మనకి ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ అనే ఫీచర్ ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే మనకి క్విక్గా ఫోకస్ చేస్తుంది అనమాట. మనం ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు మనకి మెయిన్ కెమెరా యూజ్ చేసి 1080pలో 30 fps అయితే మనం వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. పర్లేదు, మనకి వీడియో క్వాలిటీ కూడా బాగుంటుంది. మనకి బ్యాక్ కెమెరాలో వీడియో క్వాలిటీ కొంచెం బాగుంటుంది అనమాట. ఫ్రంట్ కెమెరాతో కంపేర్ చేసుకుంటే మనకి ఫ్రంట్ 1080p ఇచ్చినా, బ్యాక్ 1080p ఇచ్చినా మనకి బ్యాక్ కెమెరాలో కొంచెం పర్ఫార్మెన్స్ బాగుంటుంది. మీరు కావాలంటే ఇది ఒకసారి టెస్ట్ చేసుకోండి. అలాగే మనం వీడియో తీస్తుంటాం కదా, అప్పుడు కూడా మనం HDR ఫీచర్ అయితే ఆన్ చేసుకోవచ్చు అనమాట. మనకి వీడియో క్వాలిటీ కూడా కొంచెం అయితే ఇంప్రూవ్ ఉంటుంది. అలాగే AI కూడా సపోర్ట్ ఉంది కాబట్టి మనకి ఇంకా వీడియో క్వాలిటీ అనేది దద్దరిల్లిపోతుంది అనమాట. మనకి ఫ్రంట్ చూసినట్టయితే మనకి ఇక్కడ 5MP ఇచ్చారనమాట. 5MP అంటే కొంచెం తక్కువే. బేసిక్ ఫోటోస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే మీరు క్యాజువల్ సెల్ఫీస్ ఇలాంటివి అయితే తీసుకోవచ్చు. కొంచెం లో ఫోటోస్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 5MP అంటే చాలా తక్కువే అనుకోండి. బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి 5500 mAh బ్యాటరీ బెటర్ అనమాట. ఇది మనకి లిలాన్ బ్యాటరీతో రాబోతుంది కాబట్టి మనకి ఇంకా బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంటుంది. మీరు నార్మల్ యూజ్ అయితే మీకు ఈజీగా 1.5 day అయితే ఈజీగా వస్తుంది అని చెప్పొచ్చు. అలాగే 15 watts అయితే మనకి ఇక్కడ ఫాస్ట్ చార్జర్ పెట్టారు అనమాట. అప్రాక్సిమేట్గా 2 hours అనుకోండి. 2 hours అయితే మీకు టైం తీసుకుంటుంది ఫుల్ చార్జ్ చేయడానికి. ఓవరాల్ మనకి ఇది బడ్జెట్ మొబైల్ కాబట్టి కొన్ని ఫీచర్స్ అయితే బాగున్నాయని చెప్పొచ్చు. ఏది తీసి పడిన అవసరం లేదన్నమాట. మీకు 10,000 లోపల అయితే రావచ్చు అనమాట. చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఎవరైతే మీడియం చూస్తున్నారో వాళ్ళకైతే ఆరాంగా అయితే దీని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది గైస్ ఓవరాల్గా ఈ మొబైల్ రివ్యూ అయితే. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్.